కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. డిసెంబర్ 13వ తేదీ 2024 శుక్రవారం. క్రోధీనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనము, హేమంత ఋతువు. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:56. ఆనందాది యోగం, ముద్గర యోగం, పఠితము, కలహాలు, దుష్ట శకనములు. తిథి శుక్లపక్ష త్రయోదశి సాయంత్రం 6:23 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రము భరణి. ముందు రోజు ఉదయం 8:33 నుండి ఈరోజు ఉదయం 6:57 వరకు భరణి నక్షత్రము. 6:57 నుండి తెల్లవారి 5:03 వరకు కృతికా నక్షత్రము. భరణి నక్షత్రంలో శుభకార్యములకు చాలా మంచిది కాదు. బావులు తవ్వడం, వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన కార్యక్రమాలకు మంచిది. అమృతకాలం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం జ్యోతిష శాస్త్రంలో చాలా శుభప్రదంగా చెప్పబడింది. ముఖ్యంగా పంచాంగాల్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే అమృతకాలంలో ఏ పని ప్రారంభం చేసినా కూడా శుభ ఫలితాలు అందుకుంటుందని మనకి చెప్పింది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12:30 వరకు. రాహుకాలం ప్రతిరోజు గంటన్నర సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ఆ సమయంలో ముఖ్యమైన పనులు ఎవరు కూడా చేయరు. దుర్ముహూర్తం అనేది ఉదయం 8:24 నుండి 9:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తం కూడా అశుభంగానే పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కూడా ఏ పని ప్రారంభం చేసినా విజయవంతమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు కానీ, కొత్త పనులు, ప్రయాణాలు కానీ ఏవి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది. వర్జము సాయంత్రం 5:45 నుండి 7:15 వరకు ఉంటుంది. వర్జం అంటే విడివ తగిందని అర్థము. దీన్ని కూడా అశుభంగానే పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కూడా శుభకార్యాలు, ప్రయాణాలు చేయకండి. వర్జం వెళ్ళిన తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.